ఒంటరిగా దొరికింది. చిన్న చప్పుడు కూడా కాకుండా అక్షయ్ని ఇక్కడి నుంచి మాయం చేసి తీసుకుని వెళ్ళిపోవాలి. కాసేపటికి విషయం తెలిసి అందరూ వెతుక్కుంటారు. ఆ తర్వాత దీని చావు వార్త తెలుసుకుని అవని బోరున ఏడుస్తుంది. అక్షయ, ఇలా అయ్యిందేంటి? మీరేంటి నా కూతురున్న రూమ్లోకి వచ్చారు? అదా అది అదేంటంటే ఫంక్షన్ బయట జరుగుతుంది. మీరు ఈ సమయంలో ఈ రూమ్లోకి రావాల్సిన అవసరం ఏంటి? మీరు అక్కడ కదా ఉండాలి. అది కాదండి, అది ఎందుకొచ్చానంటే ఎవరమ్మా ఈవిడ? మన వీధిలోకి కొత్తగా వచ్చారంట. నిన్న నానమ్మ నిహారిక వెళ్ళి పిలుపు చేశారు. అవునా? అన్నట్టు మీ పేరు అడగడం మర్చిపోయాను. బసి. ఏంటి? అదేనండి, సుశీల. మీరు ఎందుకు వచ్చారో చెప్పనేలేదు. ఏం లేదండి, వాష్రూమ్ కని వచ్చాను. ఎక్కడా కనిపించలేదు. అలా ఈ రూమ్లోకి వచ్చేసాను. పాపని అడుగుదాం అనుకునే సమయంలో మీరొచ్చారు. అంతేనా? అంతేనండి. ఇంకేముంటుందని మీరు అనుకుంటున్నారు? అది మీకే తెలియాలి. అయ్యో, ఇంకేం లేదండి. ఇది పాప పర్సనల్ రూమ్. మీరు పక్క రూమ్లోకి వెళ్ళండి. వాష్రూమ్ అందులో ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. పాప, ఏమనుకోవద్దమ్మా.